చెప్పరా బాబు. ఆ తిప్పుడేంటి, ఆ తొక్కుడేంటి, ఆ బిల్డప్ ఏంట్రా? చీకేసిన తాటికాయ మీద నాకేసిన ముజ్జికాయలు పెట్టినట్టు ఆ కళ్ళేంటి, ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి అసలు? ఆ నవ్వేంట్రా? నవ్వడం ఆపే అర్జెంట్ గా, లేదంటే డైరెక్ట్ గా తీసుకెళ్లి ఏ లారీ కింద ల్యాండ్ చేస్తాను. నిన్ను భరించడం నా వల్ల కాదా, అయినా ఎందుకు భరిస్తానో తెలుసా? కేవలం నీ వెనకాల నీతో పాటు మెగాస్టార్ కటౌట్ ఉందనేరా. బాస్ కోసం భరిస్తున్నా. ఎంతసేపు పై డెకరేషన్ చేయడమే కానీ నా కండిషన్ లేకుండా చెక్ చేసావా? కొంబాలు నువ్వు మాత్రం బాగా తింటావు. పై డెకరేషన్ చేయడం కాదురా, నా కండిషన్ కూడా చెక్ చేయి, లేకపోతే నువ్వే పోతావు. అయినా రే, ఎక్కడైనా తొక్కి సైకిల్కి టైర్లు అరిగిపోతాయి. నీ తొక్కిడికి నా పెడలు జరిగిపోయినరా. ఎంతసేపు నువ్వు మన బాసేనేంట్రా? కాసేపు నన్ను కూడా పట్టించుకో, లేకపోతే ఏ బుల్డోజర్ కు కిసిట్ ఇచ్చేస్తాను ఎదవా. రామచంద్ర ఎన్టీఆర్ అన్న, రామచరణు ఎన్టీఆర్ అన్న, రామచరణు ఎన్టీఆర్ అన్న, రామచరణు ఎన్టీఆర్ అన్న. ఎవరు ఇదంతా బ్రహ్మ? అయ్యో ఎన్టీఆర్ రామచరణుడి, ఇదంతా కళ నిజమా? నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికరా మజాగా ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్, ఎర్రెక సకమిక నీ ముద్దు తీరేదాకా. రే ఆపండ్రా, రే ఆపండ్రా, రే ఆపండ్రా, రే రే మిమ్మల్ని రా ఆపండ్రా. రే నేను చిరంజీవి ఫ్యాన్, ఫ్యాన్. కాదురా, ముందు ఇన్ని పుట్టిస్తాడు, గడగడ బడికిస్తాడు, విడి కన్ను పడితే కీడ ఊరు అల్లల్లాడే.
ఫస్ట్ కట్అవుట్ పీకింగ్. కట్ అయిపోద్రా. అన్న కట్అవుట్ మీద చెయ్యేస్తే చెయ్యి కట్ అయిపోద్రా. వాడికేంట్రా ఎంత బల్పు? అన్నా ఆడు చిరంజీవి ఫ్యాన్ అన్నా. కొట్టడం రాక్ కాదురా, కొట్టడం ఇష్టం లేక. ప్రాణం పొయ్యడం నేర్పాడరా మా అన్న, ప్రాణం తీయడం కాదు. రక్తం ఇవ్వడం నేర్పాడరా. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరికి ప్రాణమిచ్చే అవకాశాన్ని మనకిచ్చాడు. అదే రక్తదానం. అందులోకి ఆశ్రయాన్ని ఇచ్చాడ్రా. నేత్రదాన హామీ పత్రం మీద సంతకం చేసి నేత్రదానానికి మీ అంగీకారాన్ని తెలియచేయండి. ఆలోచించండి, ఆచరించండి. ప్రాణాలతో కొట్టిన వాళ్ళకి ఆక్సిజన్ ఇచ్చాడ్రా. మొహానికి రంగులు వేసుకుని కెమెరా ముందు డాన్స్ వేస్తూ కోట్లు సంపాదించాడు రా మీ హీరో. అదేదో నీకు చేసినట్టు ఫ్యాన్ అని చెప్పుకుంటున్నావు. అదే సంపాదించాడ్రా, సంపాదించాడు కరెక్టే. నీలాగా దోచుకుని కాదు, కష్టపడి సంపాదించాడ్రా. నాలాంటి సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగి ఇవాళ ఆ స్థాయికి కష్టపడి ఎదిగి సంపాదించాడ్రా. కానీ నువ్వు ఆయన సంపాదించిన డబ్బునే చూస్తున్నావురా. 10 కోట్ల మంది తెలుగు వాళ్ళ అభిమానాన్ని సంపాదించాడ్రా. అవునరా, కరెక్టే. మొహానికి రంగులు వేసుకుని డాన్సులు కడతాడ్రా.
కులాల మధ్యన, మతాల మధ్యన, జాతుల మధ్యన, ఊళ్ళ మధ్యన గొడవ పెట్టి రోజుకొక రాజకీయ రంగులు కొనుక్కునే నీలాంటి నా కొడుకుల కంటే మాలాంటి జీవితంలో రంగులు నింపడం కోసం మొహానికి మేకప్ రంగులు వేసుకున్న ఆయన చాలా బెటర్ రా. నేను నీకేం తెలుసురా మా అన్న గురించి. చెప్పులు కుట్టేవాడు పాత్ర వేశాడు. చెప్పులు కుట్టేవాళ్ళలోని హీరో ఉన్నాడని చూపించాడు. రిక్షా తొక్కేవాడు పాత్ర వేశాడు. రిక్షాలోని హీరో ఉన్నాడని చూపించాడు. ముఠాపనికి వెళ్ళేవాడు, లారీ తోలేవాడు. మేమందరం హీరోలమని మాకు అర్థమయ్యేలా చేశాడు. మా పని మేము చేస్తే చాలని మాకు అర్థమయ్యేలా చేశాడు. రే మాలాంటి సామాన్యుల బతుకుల్లో ఆశలు నింపిన దేవుడు రా మా అన్న. నీకేం తెలుసురా మా అన్న గురించి. అయినా నా పిచ్చి కాకపోతే నేను నీకు చెప్తున్నాను చూడు. మా అన్న చేసింది ఏంటో అర్థం చేసుకునే కెపాసిటీ నీకుంటే ఈ పాటికి నువ్వు కూడా మా అన్నకి అభిమానం అయిపోయేవాడు. రూపాయలు సాయం చేసి 10 సార్లు టీవీ ఛానల్లో డబ్బు కొట్టుకోవడం మా అన్నకు రాదురా. అందుకే మా అన్న చేసిన సాయం బయటకు తెలియట్లా. తెలిసిన అవసరం కూడా లేదు. సాయం చేసింది జనాలు తెలియడం కాదు, సాయం చేయడం కోసం. ఎవడన్నా చిరంజీవి ఎందుకొచ్చింది? ఈ రోజు చిరంజీవి బర్త్డేనా, మనం కూడా కటౌట్ పెడదాం. అన్న నేను ఎవరో నీకు తెలియపోయినా నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అన్న. మీరు కూడా ఓ ముగ్గురికి సాయపడండి. వాళ్ళని మరో ముగ్గురికి సాయం చేయమని చెప్పండి. దానివల్ల మీరు పొందే ఆనందం, తృప్తి అంతా ఇంత కాదు. మంచిని పెంచే ఈ మహాయజ్ఞంలో మీరందరూ భాగస్వాములవుతారని ఆశిస్తూ మీ చిరంజీవి. He's the one and he's the only one. Stand